టీవీ9 న్యూస్. కోసిగిలో ముగిసిన మార్కండేయ స్వామి దేవాలయ పూజలు. పద్మశాలి కుల బంధువుల ఆరాధ్య దైవం శ్రీ మార్కండేయ స్వామి దేవాలయం గోపుర శిఖర నూతన కలశ ప్రతిష్ఠ పూజా కార్యక్రమాలు నేటితో ముగిశాయి. గత 4 రోజులుగా కొనసాగుతున్న అభిషేకాలు, హోమాలు, పూజా కార్యక్రమాలు ఈ రోజు నూతన శిఖరంపై కలశాల ప్రతిష్ఠ, ప్రాణ ప్రతిష్ఠ, అరుణ హోమము, దేవతల మూల మంత్ర హోమము, పూర్ణాహుతి, కుంభాభిషేకములతో స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మందిరంపై కలశాలు ప్రతిష్ఠించి పూజా కార్యక్రమాలు ముగించారు. 4 రోజులుగా కొనసాగిన పూజా కార్యక్రమాల్లో చివరి రోజైన మందిరంపై కలశాల ప్రతిష్టకు ప్రముఖులు హాజరై ప్రత్యేక పూజలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రాలయ నియోజకవర్గం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి, టీడీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి కుమారుడు దివాకర్ రెడ్డి మరియు మంత్రాలయ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేందర్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. విచ్చేసిన అతిథులకు కోసిగి మండల పద్మశాలి సేవకుల బాంధవులు శాలువా, పూలమాలలతో సత్కరించి స్వామివారి జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో మండలంలోని పద్మశాలి సేవా సంఘం కుల బాంధవులతో పాటు భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. విచ్చేసిన భక్తులకు దేవాలయ కమిటీ సభ్యులు భోజన వసతి ఏర్పాటు చేశారు. MG9 టీవీ న్యూస్ ఛానల్తో కోసిగి రిపోర్టర్ సతీష్. మీకు 1 year సీనియర్ కదా, అది మీకు 1 year సీనియర్ కదా.